హాయ్! హలో! నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. సో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రతి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి లేడీ అఘోరి గురించయితే మనం తెలుసుకుందాం. అసలు మన తెలుగు ప్రజలు ఎలా ఉన్నారంటే, ఎవరిని తీసుకొచ్చి ఒక కాషాయం బట్టలు గాని, ఏవైనా ధరించి దైవభక్తితో ఉన్నట్టు గాని, మాలలు గాని ఎవరిని ఏసినా సరే, వాళ్ళు నాటకం, బూటకం ఆడుతున్నా సరే వాళ్ళని మొక్కి మరి దండాలు పెడతారనమాట. అలాంటి అమాయకత్వ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారంటే, దైవం పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అలాంటి వ్యక్తుల్లో ఈ అఘోరి ఒకడనమాట. అసలు అఘోరి పుట్టుక అతని పురాణాలు ఏంటనేది చూస్తే, అఘోరి అనే వ్యక్తి ఒక ఏంటంటే ఒక అబ్బాయిగా పుట్టాడు. అతనికున్న ఏంటంటే కోరికలు, ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక అబ్బాయికి ఎలా ఉంటాయో, అలాంటి ఫీలింగ్సే అతనికున్నాయనమాట. కేవలం డబ్బు కోసమే ఏ దారిలో వెళ్ళాలనేది ఒకటి ఎంచుకున్నాడనమాట. తనకున్నటువంటి లింగాన్ని కూడా సో, సమర్పించేసుకొని, సో, ఆపరేషన్ చేయించుకొని అఘోరీగా అవతారం ఎత్తాడనమాట. ఇన్ని సంవత్సరాలు నేను ఏడో తరగతిలోనే నేను పారిపోయి, నేను హిమాలయాల్లో ధ్యానంలో మునిగి తేలాను. తర్వాత ఇప్పుడు నేను లోక కళ్యాణం కోసం బయటకొచ్చాను అని చెప్పేసి దాదాపు ఒక 7, 8 నెలల నుంచి ఇదే సాగుతుంది. అతను ఎలా ఉన్నాడు? మీడియా మీద ఫైర్ అవుతున్నాడు. ఇంత అబద్ధాలు, ఇన్ని మోసాలు అలాంటి వ్యక్తిని ఇంకా మన వల్ల ఎట్లా అంటే గుడుల్లోకి రానివ్వడము. ఆ! సో, అతను ఏదో పూజలు ఏదేదో చేస్తున్నాడు. అవన్నీ కూడా నిజమని నమ్మడం. ఇప్పటికి తనకి ఒక మంత్రం గాని, ఒక యజ్ఞం చేయడం గాని అసల ఎలా ఉండాలి? ఒక నిష్ట అనేది లేదనమాట. శివభక్తులంటే ఎలా ఉంటారంటే, ఆళ్ళు నిత్యం కూడా ఒక జపం జపిస్తూనే ఉంటారనమాట. అసల అసలు అఘోరి అనే వ్యక్తి ఈ సమాజానికి మన ఆంధ్రప్రదేశ్ గానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇక్కడ ఎన్ని విధాలుగా పబ్లిక్‌ని డిస్టర్బ్ చేస్తున్నాడు. మీడియా వీళ్ళనందరిని కూడా హైలైట్ చేస్తుంది. అసలు ఎందుకు చేస్తుంది? ఇవన్నీ ఎందుకు? సమాజంలో ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నో బయట మనం చూస్తూనే ఉన్నామనమాట. వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే అఘోరి విషయం ఉంది. ఒక విషయమే కాదు. అసలు తనని జనాభా లెక్కల్లోనే వేయకూడదనమాట. అట్లాంటి పర్సన్‌ని బాగా హైప్ చేసి, తన లవ్ స్టోరీ అంటూ, తనకొక వైఫ్ ఉందని చెప్పేసి, ఈరోజు రీసెంట్‌లీ తను బయటకొచ్చింది. తన ఆడియో కాల్స్ విన్నప్పుడు కూడా తినతో వర్షిణి అనే అమ్మాయితో ఏం మాట్లాడాడో, రాధే అనే ఒక అమ్మాయితో కూడా అదే విధంగా మాట్లాడాడు. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయిన తర్వాత అఘోరి అనే పర్సన్ పరిచయమయ్యాడు. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి? హ్యాపీగా ఎలా ముందుకు వెళ్ళాలని అనుకుని డిసైడ్ చేసుకున్నారు. ఇలా అనుకున్న సందర్భంలో ఆవిడని వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఆహ్, కొన్ని ప్రాంతాలు అటు ఇటు వెళ్తూ అందరిని బెదిరించడం. అసలు అఘోరి అంటే ఎట్లా ఉండాలనేది కూడా లేదనమాట. అసలు అఘోరియేనా? అసలు ప్రజలు మీరు ఏ విధంగా అతన్ని అసలు ఎలా దగ్గరికి తీర్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్ల. చాలా మంది కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టడం, మొక్కుకోవడం, నా భక్తులు అని అనడం. అసలు ఇంత అమాయకత్వ ప్రజలు ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుందనమాట. అసల ఒక దైవాన్ని మనం నమ్మమంటే దైవాన్ని మాత్రమే నమ్మాలి. ఈ మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా ఈ బూటకం, నాటకం అన్నీ కూడా ఇతను గురించి చూస్తుంటేనే మనకి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారనమాట. అలాంటి వాళ్ళందరినీ మనం తరిమి కొట్టాలి. దయచేసి చెప్తున్నాను. ఈ వర్షిణి అనే అమ్మాయి ఎంత అంటే ఇల్లిటరల్ అంటే అమ్మాయి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేననమాట. అసల కామన్ సెన్స్ కూడా కొంచెం కూడా కొద్ది కూడా లేదు. అమ్మాయికి మైండ్ మెచ్యూర్ ఉందో లేదో కూడా నాకైతే తెలీదు. అమ్మాయిలు ఏ విధంగా ఉంటారంటే సో, చాలా కూడా ఫాస్ట్‌గా ఆలోచిస్తారనమాట. అసలు ఏం చూసి తినను ఎంచుకుంది? వాళ్ళ ఇంటికి వచ్చిన అతన్ని సేద తీరడానికి వాళ్ళ ఇంటికొస్తే ఆశ్రమం ఇచ్చినటువంటి కుటుంబం. అతనికి ఒక 2, 3 నెలలు తనని పోషించినందుకు వాళ్ళ అమ్మాయికి అన్యాయం చేసేసి, వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసేసి, తిన్న ఇంటి వాసాలను సైతం లెక్కపెట్టి ఆళ్ళ అమ్మాయికే ఆళ్ళ అమ్మాయిని వలలో వేసుకున్నటువంటి పర్సన్. అసలు ఈ పిచ్చిదా, మంచిదా కూడా అర్థం అవ్వట్లేదనమాట. ఇలాంటి అమ్మాయిలు చూసినప్పుడు అనిపిస్తుంటది. చాలామంది అబ్బాయిలు అనుకుంటున్నారు, అరే! ఇంత ఇలా ఉంది. సో, ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో అబ్బాయిలకి అమ్మాయిలు పడడం లేదంటే అఘోరీలు ఎంట పడుతున్నారేంట్రా బాబు! అని నవ్వుకుంటున్నారనమాట. అమ్మాయిలు ఇంత వీకా అనే ఫీలింగ్ వస్తుందనమాట ఈ అమ్మాయిని చూస్తుంటే. అలా ఉన్నారు. సో, దయచేసి చెప్తున్నాను. ఆళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, ఎంత బాధపడుతుంది. తన వీడియో ఒకటి చూసామనమాట. అఘోరి అనేవాడు వర్షిణి అనే వాళ్ళ అన్న మీద ఎక్కి మీద పడి ఎట్లా అంటే మిస్‌బిహేవియర్ చేయడం అనమాట. ఇంకా సెక్సువల్ హెరాస్మెంట్‌ల టైప్‌లో ఉందనమాట ఆ వీడియో చూస్తున్నప్పుడు.
సో, ఇంకొక విషయం చెప్పుకుంటే, ఈ అమ్మాయికి అసల మైండ్ పనిచేస్తదా? పనిచేయదనేది కూడా ఉందనమాట. ఆళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి. ఎంత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ఇలాంటి కూతురిని కన్నందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఆ ఫస్ట్ రాధే అనే అమ్మాయి కూడా ఇప్పుడు బయట పెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ తిను అఘోరి ఏమంటున్నాడంటే, అసలు ఈళ్ళని అసలు యాక్సెప్ట్ చేయకూడదనమాట. నలుగురిలోకి బట్టలు లేకుండా రావడము. నువ్వు అఘోరి అయితే హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చెయ్యి. శివుడిని నిలువెత్తున కొలుస్తూ ఆరాధిస్తూ ఉండు. అంతేగాని ఇలా సమాజంలోకి వస్తూ లేనిపోని అన్ని చేస్తూ ఇలా అందరిని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడే విధంగా చేయడం అనేది చాలా అంటే చాలా తప్పనమాట. అంటే ఇక్కడ మన ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే కొన్ని ప్రదేశాలకెళ్ళినప్పుడు ఆవిడని దగ్గర తీసుకోవడం. అరే కష్టపడితే వాల్యూ తెలుస్తుంది. కష్టపడి సంపాదిచ్చి తింటే దాని విలువేంటనేది తెలుస్తుంది. వచ్చేసాడు, మాలలో ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు, ఆయనకి అది చేయాలని వచ్చిన వాడికి డబ్బులివ్వడము. సో, ఫుడ్ పెట్టడం ఇవన్నీ చేస్తుంటే ఎలా అంటే అతను కాన్సంట్రేషన్ అంతా ఏంటంటే డబ్బు. డబ్బు ఎలా సంపాదించాలి తప్పుడు దారిలో అని ఎంచుకున్నాడనమాట. సో, అందుకోసమని చెప్పే ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. అసల ట్రాన్స్‌జెండర్ వ్యవస్థ కూడా చెడు పేరు తీసుకొచ్చే విధంగా అయితే తను చేస్తున్నాడు. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అందరూ కూడా పోరాడుతున్నారనమాట. ఇలాంటి వాడు మా జెండర్స్ కమ్యూనిటీలో ఉండకూడదు. ఇట్లా ఉంటే గాని బయటకు వెళ్లి ఎక్కడైనా ఉండమనండి. ఇక్కడికొచ్చి ఇది చేయొద్దని చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, చాలా విధిగా ఒక అమ్మాయికి ఉన్నటువంటి ఫీలింగ్స్, మాట, విధానం, నడక అన్నీ కూడా అలా ఉంటాయన్నమాట. కానీ ఇతన్ని చూస్తుంటే అలా ఉన్నాడా? అలా ఉన్నాడా చెప్పండి. మీరైనా ఆలోచించండి. కొంచెం ప్రజలారా దయచేసి వినండి. ఇలాంటి వారిని తరిమి కొట్టండి. ఇలాంటి ఫేక్ పర్సన్స్ ఎంతోమంది పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటారనమాట. దయచేసి అఘోరి చేసేటువంటి రాసలీలలు, ఘోరమైనటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఏంటి టార్చర్ ఏంటి? ఇది ఏంటి అన్నట్టుగా ఉంటున్నారు. ఒక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అతను తప్ప ఇంకా వేరే విషయమే లేదన్నట్టుగా కనిపిస్తుందనమాట మనకి. ప్రతి విషయంలోనూ ఒక 4 వీడియోలు స్క్రోల్ చేస్తుంటే ప్రతి 4 వీడియోలకి ఐదో వీడియో అతనిదే వస్తుందనమాట. సో, అఘోరి ఏం చేస్తున్నాడు? అఘోరి పడుకున్నాడు. అఘోరి ఏంది అసలు ఈ సమాజం ఎటు పోతుందసల? హ్మ్. అన్ని దేశాలు కూడా ఏదన్నా సాధించాలి, ఏదన్నా కొత్తది ప్రయోగాలు చేయడం ఇవన్నీ చేస్తుంటే మన ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దైవం గురించి మనం తెలిసుండాలంటే దైవాన్ని ఆరాధించండి. అంతేగాని దైవ రూపంలో ఉన్నటువంటి నన్ను ఆరాధించండి అనుకుంటే చాలా మంది కూడా చేసేటువంటి తప్పనమాట. మనకి చాలా మంది స్వామీజీలున్నారు. ఎంతో నిష్టతో ఉంటారనమాట. అలాంటి వాళ్ళని సైతం పక్కన పెట్టి ఆహ్, ఇలాంటి వారిని మీరు చాలామంది హైప్ చేసి ఇది చేశారనమాట. ఖచ్చితంగా చెప్తున్నాను. దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకోపోతే ఇలాంటి చేసే అఘోరమైనటువంటి పనులు చాలా చూడాల్సొస్తుందనమాట. ఈ వర్షిణి అనే అమ్మాయి చాలా ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సుంటది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని విడిపించి దయచేసి అతని దగ్గర నుంచి విడిపించి ఆళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఆవిడకి తక్షణమే ఒక కౌన్సెలింగ్ ఇప్పించి లైఫ్ పరంగా తన కెరీర్ పరంగా ఇప్పించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి అఘోరీలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో, ఇలాంటి వారి మోజులో పడో లేకపోతే దైవం అని చాలామంది ఎట్లా అంటే చాలా లేడీస్ చాలా సెన్సిటివ్ ఉంటారనమాట. దైవం పట్ల చాలా వినయంగా ఉంటారు. చాలా అంటే నిష్టగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలకి ఉత్తినే పడిపోతుంటారనమాట. దయచేసి అలాంటి వాటిని నమ్మకండి. దయచేసి మీరు ఆరాధించే దైవాన్ని మాత్రమే కొలవండి. మధ్యలో ఉన్న ఎటువంటి వారినైనా సరే నమ్మవద్దు. దయచేసి చెప్తున్నా. వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే కానీ ఇది ఎటువంటిది కాదు. ఈ అఘోరి కొన్ని ప్రదేశాల్లో ఎంత హల్చల్ చేస్తున్నాడు. పెట్రోల్ పోసుకుంటానంటున్నాడు. జనాల మీద తిరగబడుతున్నాడు. ఇలాంటి వాడా ఈ అఘోరి అన్న ఫీలింగ్ వస్తుందనమాట. అఘోరీల మీద ఉన్నటువంటి గౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా చేస్తున్నాడు. సో, దయచేసి ప్రజలారా నేను చెప్తున్నాను ఖచ్చితంగా వినండి. సో, ఇలాంటి వాళ్ళని కౌన్సెలింగ్ ఇప్పించి కొంతకాలం జైల్లో ఇప్పించి ఒక శిక్ష అనేది పడాలి. మళ్ళీ ఇలాంటిదనేది రిపీట్ కాకుండా ఉంటదనమాట. ఒక ఫ్యామిలీ ఒక వయసుకొచ్చిన కూతురు ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఆశ్రమం ఇస్తే, అతనితో పాటు ఎళ్ళిపోతే ఆళ్ళెంత బాధపడతారు.
ఎవరైనా సరే, ఏ కుటుంబమైనా సరే ఎంత బాధపడుతుందనేది ఒకసారి ఆలోచించండి. ఇంకా అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మందున్నారనమాట. కామెంట్స్ రూపంలో చూసుకుంటే చూడండి ఎంతోమంది ఆహ్, అమ్మ అమ్మకి ధన్యవాదములు అంటూ. అసలు ఎవరు అమ్మ, ఎవరు దేవత ఏంటో కూడా అర్థం కాని విధంలో మన ప్రజలైతే ఉన్నారనమాట. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను. సో, ఇలాంటి అఘోరి మీదైతే యాక్షన్ తీసుకోపోతే ఇదే ముందు ముందు ఫ్యూచర్‌లో చాలా అనార్థాలు కలిగే విధంగా ఉంటాయన్నమాట. ఈ వర్షిణి అనే అమ్మాయిని దయచేసి విడిపించండి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఆ అమ్మాయికి సరైన కౌన్సెలింగ్ ఇప్పించండి. ఆ అమ్మాయి కౌన్సెలింగ్ ఇప్పిస్తే గాని ఖచ్చితంగా అయితే తన దారిలోకి వస్తది. తన తల్లిదండ్రులకి దగ్గర చేయండి. ఆహ్, సెక్సువల్‌గా కానీ, ఏ విధంగా కానీ తనకు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అఘోరికి. అఘోరికి అంటే అవన్నిటిని వదిలేసిన వాడే అఘోరి అనమాట. సో, కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ విధంగా లేదనమాట. అమ్మాయిని ఎలా లొంగదీసుకొని, అతను చెప్పే కల్లబొల్లి మాటలు ఏం చెప్తాడో ఏంటో గాని అర్థం కావని విషయం అనమాట. కొంతమంది యువత కామెంట్లు పెడుతున్నారు. ఈ అఘోరీకే ఏం మాటలు చెప్తావా? ఏం మాటలు చెప్తారు అఘోరి గారు? మాకు కూడా కొన్ని మాటలు చెప్పండి. అమ్మాయిలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అఘోరీలని పట్టించుకుంటున్నారు అనే విధంగా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ యొక్క బాధను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వర్షిణి అనే అమ్మాయికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకి అన్యాయం చేయొద్దు. దయచేసి మంచి కుటుంబం, మంచి భర్తొస్తాడు నీకు ఇప్పటికైనా ఎళ్ళిపోతే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని ఉండేవాళ్ళుంటారు. ఇలాంటి మోజులో పడిపోయి ఉన్నావంటే ఖచ్చితంగా నీ కెరియర్‌ని, నీ ఫ్యూచర్ మొత్తాన్ని డ్యామేజ్ చేసుకున్న దానివవుతావు. ఏదో ఒక రోజు నాడు ఖచ్చితంగా ఈ కెమెరాల ముందుకొచ్చి నన్ను ఇలా చేశాడు, ఇది విధానం, ఇలా మోసం చేశాడు. ఒకవేళ తనతో ఉంటే అసలు లైఫ్ ఉండదో కూడా తెలీదనమాట. అలా అయిపోద్ది. సో, దయచేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్పేటువంటి ప్రతి ఒక్కరి నుంచి దగ్గరగా అవ్వనివ్వకుండా కొంచెం సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ఆడబిడ్డలకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనేది తెలియజేయండి. దయచేసి తల్లిదండ్రులకి నేనైతే ఇదొక విషయం అయితే తెలియజేస్తున్నాను. థాంక్ యూ. ధన్యవాదములు.